సో దీనికి సమాధానం దొరికిందనే భావిస్తున్నాను. ఇకపోతే మూడవ ప్రశ్నకు వెళదాము. మూడవది ఏమన్నారంటే, హాయ్ అన్న, వై మార్టిన్ లూథర్ గారు అపోజ్డ్ ద క్యాథలిక్ చర్చ్, కెన్ యూ టెల్ అని అన్నారు. సో మార్టిన్ లూథర్ గారు దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. మార్టిన్ లూథర్ గురించి మనకు తెలిసిందే. మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ఒక ఫాదర్. ఈరోజు మన ప్యారిష్లో, మన విచారణలో ఒక గురువుని ఎలాగైతే చూస్తామో, ఆ రోజుల్లో కూడా ఆయన కూడా ఒక గురువు. ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి కథోలిక శ్రీ సభని వ్యతిరేకించి బయటకు వెళ్ళి ఒక కొత్త సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో మార్టిన్ లూథర్ గారు ఎందుకని వ్యతిరేకించారు క్యాథలిక్ చర్చ్ని అని అంటే, దానికి ఒక 5 కారణాలు ప్రత్యేకంగా చెప్పొచ్చు. 5 కాదు, దానికి మల్టిపుల్ ఉండొచ్చు. బట్ నేను ఉన్నటువంటి రీజన్స్ని, అట్లీస్ట్ నేను స్టడీ చేసిన వరకు కొన్ని రీజన్స్ అన్నింటినీ కలిపి ఒక 5 అంశాల ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే, ఆయన చర్చి యొక్క అధికారాన్ని తృణీకరించాడు. అంటే చర్చ్ అంటే పైన పోపు గారు ఉంటారు, కార్డినల్స్ ఉంటారు, ఆర్చ్ బిషప్లు ఉంటారు, బిషప్లు ఉంటారు, ఫాదర్లు ఉంటారు, ఉపదేశులు ఉంటారు, సిస్టర్లు ఉంటారు, ప్రజలందరూ ఉంటారు. ఇది చర్చి యొక్క క్రమం. క్యాథలిక్ చర్చ్లో ఈ హైరార్కీ అనేది ఏ దేశం వెళ్ళినా కూడా ఇదే హైరార్కీ ఉంటుంది. ఇది లూథర్కి అంతగా నచ్చినట్లుగా మనకు కనిపించదు. ఎందుకనంటే ఆయన ప్రత్యేకించి అటాక్స్ అన్నీ కూడా బిషప్స్, తర్వాత పోపు గారి మీద చేయడం మనం చూస్తాము. కాబట్టి ఈ హైరార్కీ అనేది ఏదైతే ఉందో అది ఆయనకి ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అనేది పక్కన పెడదాము. ఎందుకంటే ఆయన కూడా ఒక ఫాదర్. సో ఫాదర్ అంటే ఆబ్వియస్లీ ఆయన పైన ఒక బిషప్ ఉంటాడు, బిషప్ పైన ఆర్చ్ బిషప్ ఉంటాడు. సో బిషప్ చెప్పింది ఖచ్చితంగా ఫాదర్ వినాలి. అంటిల్ అన్లెస్ అది ఏదో గ్రేవ్ మ్యాటర్ అయితే తప్ప ఆధ్యాత్మికంగా లోబడి ఉండడం అనేది గురువులు, బిషపులకి ఎప్పటికీ కూడా దాన్ని ఫాలోగా అయ్యి తీరాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి సృజన్ అనే నేనున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా, ఏదో నాకు తెలిసిన మేరకు సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మా బిషప్ గారు నాకు ఫోన్ చేసి, సృజన్ నువ్వు అర్జెంటుగా ఈ లైవ్ ఆపేయి అని అన్నాడు అని అంటే, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక అధికారం రీత్యా, అంటే నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు, అది ఆయన అబ్జర్వ్ చేసి సృజన్ ఈ లైవ్ ఆపేయి అని చెప్పాడు. అప్పుడు వెంటనే నేనేం చేస్తాను, మా బిషప్ గారు చెప్పారు. సో నేను ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే, ఆ రెడ్ బటన్ కనిపిస్తుంటుంది కదా కట్ చేయడానికి, ఆ రెడ్ బటన్ నొక్కి ఆయనతో మాట్లాడుతాను. తండ్రి గారు ఏమైంది, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటే ఆయన దాని రీజన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ విధంగా ఆధ్యాత్మికంగా లోబడి ఉండటము అనేది క్యాథలిక్ చర్చ్లో మస్ట్ అండ్ షుడ్, అంటిల్ అన్లెస్ అది గ్రేవ్ మ్యాటర్ అయితే తప్ప. అంటే అత్యంత పెద్దది, ఇక చావే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అన్నప్పుడు మాత్రమే ఆ నిర్ణయాన్ని కొంచెం పై స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ లూథర్ గారి మీద ఒక బిషప్ ఉంటారు. సో ఆ బిషప్ చెప్పింది ఈయన వినాలి. మేబీ అది ఆయనకు నచ్చి ఉండకపోవచ్చు. ఆ పైన పోపు గారు ఉంటారు. పోపు గారు ఎక్కడో రోమ్లో ఉండి ఆజ్ఞేస్తే ఈయన జర్మనీలో ఉంటారు. హిట్లర్కి ముందు ఈ జ్యూస్ ఎక్కువగా జర్మనీలో ఉండేటువంటి వారు. ఆ జ్యూస్ ఏంటంటే చాలా వరకు డబ్బుకు రిలేట్ అయినటువంటి విషయాలు ఈ జ్యూస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి వారు. ఈ హిట్లర్ రైజ్కి కూడా కారణం అదే. ఎందుకంటే యూదులు చాలా వరకు ఈ డబ్బు రిలేటెడ్, ఇప్పుడు మన ఇండియాలో గమనించినట్లయితే ఈ షాప్స్ అన్నీ కూడా ఒక కమ్యూనిటీ చేతుల్లో ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగానే అప్పట్లో యూదుల యొక్క చేతుల్లో ఈ డబ్బు రిలేటెడ్ వ్యాపారాలు, వడ్డీలకు ఇవ్వటాలు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి. సో అదంతా పైలప్ అయిపోయి హిట్లర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన బాగా రేజ్ కావడం మనం చూస్తాం. సో ఈ విధంగా అది మన మార్టిన్ లూథర్ కాలం నుంచి ఆ యూదుల మీద ద్వేషం అనేది ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు యూదుల మీద వాళ్ళ షాపులను కూల్ చేయండి అని చెప్పి మార్టిన్ లూథర్ గారు కూడా సందేశాలు ఇవ్వడం మనం చూస్తాము చరిత్రలో. సో ఈ విధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం ఒక కారణమైతే, ఇటు పోపు గారేమో యూదులను కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువైపు ఉన్న లోకల్గా ఉన్నటువంటి జర్మన్స్ని గమనించినట్లయితే యూదుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా హైరార్కీ, పైన ఉన్నటువంటి బిషప్ మాట వినాలి, పోపు గారి మాట వినాలి అని అంటే బహుశా అది లూథర్ గారికి అంత నచ్చినట్లుగా కనిపించలేదు. ఇది మొదటి రీజన్ అని నాకు అనిపిస్తుంది. ఇక రెండవదిగా పరిపూర్ణ ఫలము అనేటువంటి అంశం ఒకటి ఉంది క్యాథలిక్ చర్చ్లో. పరిపూర్ణ ఫలము, వాయిస్ లోగా ఉంది అని అన్నారు. ఓకే, వాయిస్ కొంచెం క్లియర్గా వినిపిస్తే మీరు నాకు చెప్పండి దయచేసి. సో రెండో రీజన్ ఏంటంటే పరిపూర్ణ ఫలము. దీన్ని పాప పరిహార పత్రాలు అని చెప్పి ప్రొటెస్టెంట్లు మరీ నెగిటివ్గా దాన్ని పోర్ట్రే చేశారు. అంటే
మీ పాపాలను నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి ఒక పత్రం రాసి ఆ పత్రాన్ని ఇచ్చేస్తున్నారు, వాటిని అమ్ముతున్నారు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ పత్రాలు కొనాలి అనేటువంటి ఉద్దేశంలో వీళ్ళు ప్రొటెస్టెంట్లో మాట్లాడడం మనం చూస్తాము. కానీ అది పాప పరిహార పత్రాలు కాదు. మనం పాప సంకీర్తన చేసిన తర్వాత, అంటే దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకున్న తర్వాత గురువు ఏం చేస్తారు అని అంటే, నీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా, అంటే దేవుని నుంచి క్షమాపణ వచ్చింది, అదేవిధంగా నువ్వు ఆధ్యాత్మికతలో ఇంకొంచెం పెరగడానికి అక్కడ పుణ్యక్షేత్రం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ దర్శించుకోండి దేవుణ్ణి, లేదా ఈ రకమైనటువంటి సహాయం చెయ్యి, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఒక 10 మంది పేదలకు అన్నం పెట్టు. ఈ విధంగా ఏదో ఒక ప్రాయశ్చిత్తాన్ని పెడతారు. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, వీళ్ళు ఆధ్యాత్మికంగా ఇంకొంచెం ఎదగాలి. లేదా ఒకవేళ గర్వం అనేటువంటి అంశంలో మనం పాపం చేసి పడిపోయి ఉంటే, నీ గర్వాన్ని తగ్గించుకోవడానికి నలుగురికి సహాయం చెయ్యి, లేదా చర్చి దగ్గర నువ్వు నీ నడుముంచి పని చెయ్యి. ఈ విధంగా ఒక చిన్నపాటి శిక్షలు, ఆ శిక్షలు దేనికి? ఆధ్యాత్మికంగా ఎదగడానికి. దాన్ని శిక్ష అనలేము, బదులుగా ఇతరులకు సహాయం చేయడం, ఆధ్యాత్మికంగా మరింతగా ఎదగడం. ఫెయిత్ ఇన్ చారిటీ అని అంటాం చూడండి. అంటే మన విశ్వాసం ఎలా బయటపడుతుంది అని అంటే క్రియల ద్వారా. యాకోబు గారు చాలా క్లియర్గా చెప్తారు ఇది. యాకోబు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ఆ అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ చదివితే అదే క్లియర్గా అర్థమవుతుంది. నీకు విశ్వాసం ఉంది అని నువ్వు చెప్తున్నావు, ఓకే, బాగానే ఉంది. నీకు విశ్వాసం ఉండి నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు రూమ్లో కూర్చొని తలుపేసుకొని ప్రేయర్ చేస్తే అయిపోయిందా? మరి యేసుక్రీస్తు దానికి ఆపోజిట్గా ఏమని చెప్తున్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే అక్కడ తుది తీర్పు అనేటువంటి అంశంలో, నేను జైల్లో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి రాలేదు. నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను దప్పికతో ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు, ప్రభు, అసలు నీకు ఆకలి అయితే మేము పంచపక్ష పరమాణాలు తెచ్చిపెట్టేటువంటి వాళ్ళము, నీకు అసలు అప్పుడు ఎప్పుడు ఆకలి అయింది అని అంటే, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికైనా నాకు చేసినప్పుడు అది నాకు చేసినట్టే. అంటే దారిన పోయేటప్పుడు ఒక ముసలి వాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు, ఒళ్ళుంచి పని చేసి కష్టపడలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకు సహాయం చేయండి అని చర్చి ఒక మంచి పనిని చేయించేది. ఎవరు? పాప సంకీర్తన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులతో. ఆ నేపథ్యంలో ఈ 16వ శతాబ్దంలో రోమ్ నగరంలో దేవాలయాన్ని కడుతున్నారు. సెయింట్ పీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు కడుతున్నప్పుడు ఎవరైతే పాప సంకీర్తనలు చేశారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్నటువంటి ధనాన్ని ఎంతో కొంత తీసుకెళ్ళి చర్చికి ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మీ పాపాలను క్షమించడానికి మీరు చర్చికి డబ్బులు ఇస్తున్నారు అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయింది అది. అంటే ఇప్పుడు సృజన అనే నేనున్నాను, మా పక్క ఊరిలో ఏదో ఒక దేవాలయం కడుతున్నారు అనుకోండి. నేను గురువు దగ్గరికి, ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను పాప సంకీర్తన చేయాలనుకుంటున్నాను, నేను తెలుసో తెలియక పాపాలు చేశానంటే, సరే రా సృజన అని చెప్పాడు. ఆయన ప్రేయర్ చేశాడు, ఆయన నా పాపాలను క్షమించాడు, అంతటితో అయిపోయింది. ఇప్పుడు నేనేం చేసా? అది అయిపోయిన తర్వాత, ఎలాగో మీరు ఇక్కడ చర్చి కడుతున్నారు కదా, నేను ఒక 10,000 20,000 ఇద్దాం అనుకుంటున్నా ఫాదర్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. వెంటనే దాన్ని ఎలా పోర్ట్రే చేయొచ్చు? ఒకటి, నువ్వు దేవుడు నీ పాపాలను క్షమించాడు కాబట్టి సంతోషంగా నువ్వు డబ్బులు ఇస్తున్నావు అనేటువంటి పాజిటివ్ యాంగిల్లో దాన్ని చెప్పొచ్చు. రెండవది ఏంటి? నీ పాపాలను క్షమించాడు కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చావు, అంటే నీ పాపాలని క్షమించుకోవడానికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని దాన్ని నెగిటివ్ యాంగిల్లో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు లూథర్ తీసుకున్నది ఆ రెండో యాంగిల్. ఆయన ఏమన్నాడు? చర్చికి ఎవరో వచ్చి సహాయం అందిస్తే, ఏది? సెయింట్ పీటర్స్ స్క్వేర్ కట్టడానికి రోమ్ నగరంలో, అది కట్టడానికి డబ్బులు ఇస్తే మీరు పాపాలను క్షమించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి నెగిటివ్గా దాని మీద పోర్ట్రే చేయడం మొదలుపెట్టారు. దాన్ని పాప పరిహార పత్రాలు, అంటే పాపాన్ని పరిహరించేటువంటి పత్రాలు అని దానికి పేరు పెట్టారు. కానీ వాస్తవానికి మనం క్యాథలిక్ చర్చిలో దాన్ని పరిపూర్ణ ఫలం అని పిలుస్తారు. పరిపూర్ణ ఫలం, ఇండల్జెన్స్ అనేది ఈ రోజుకి కూడా ఉంది క్యాథలిక్ చర్చిలో. ఈ రోజుకి పరిపూర్ణ ఫలం అనేది అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లూథర్ గారి వల్ల ఒక పాజిటివ్ పాయింట్ కూడా నేర్చుకున్నామని చెప్పాలి. అదేంటంటే, ఇండల్జెన్స్ అనేది ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, పరిపూర్ణ ఫలం అనేది ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, అక్కడ ఎటువంటి రూపంలో కూడా ధనం ఇన్వాల్వ్ కాకూడదు, డబ్బు అనేది ఇన్వాల్వ్ కాకూడదు అని చర్చ్ ఒక స్ట్రింజెంట్ రూల్ తీసుకొని వచ్చింది. అంటే కఠినమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. సో లూథర్ గారి వల్ల ఆ పాప పరిహార పత్రాలు అనేటువంటి ఆ కామెంట్ చేయడం వల్ల బహుశా మేబీ చర్చ్ ఒక లెసన్ నేర్చుకుంది, ఒక పాఠం నేర్చుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిపూర్ణ ఫలం అనేది ఉచితం. ఫాదర్ కానీ, లేదా బిషప్ గారు కానీ, లేదా పోప్ గారు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీరు ఇది చేయండి, మీకు పరిపూర్ణ ఫలం అందుతుంది అని చెబుతారు. ఉదాహరణకి పోప్ గారి యొక్క
ఇంటెన్షన్స్ కోసం మీరు ప్రార్థన చేయండి, మీకు పాక్షిక పరిపూర్ణ ఫలం లభిస్తుంది అని చెప్తారు. సో ఈ విధంగా డబ్బు అనేది ఇన్వాల్వ్ కాకుండా ఈ రోజుకి కూడా అది పరిపూర్ణ ఫలం అనేది కొనసాగుతుంది. సో ఇది రెండవ రీజన్. ఇక మూడవది ఏంటి అని అంటే, లూథర్ గారు వ్యతిరేకించింది దివ్యబలి పూజ, దివ్య సత్ప్రసాదం, క్రియలు. ఈ మూడింటిని ఆయన పూర్తిగా తిరస్కరించాడు. దివ్యబలి పూజ అనేది ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను తండ్రి దేవునికి అర్పించి ఆ శరీర రక్తాలను మనం స్వీకరించేటువంటి కార్యక్రమం. అంటే సింపుల్గా ఒక పరిభాషలో చెప్పాలి అని అంటే, పాత నిబంధనలో ఏ విధంగా అయితే బలి అర్పించి ఆ బలిని వాళ్ళు స్వీకరించేటువంటి వారు పాస్కా బలి, నిర్గమకాండం 12వ అధ్యాయంలో తర్వాత చదవండి మీరు, అర్థమవుతుంది. ఆ విధంగా ఒక బలిని అర్పించి ఆ బలి అయినటువంటి గొర్రెపిల్ల యొక్క శరీర రక్తాలను తినడమే పాత నిబంధనలో పాస్కా బలి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తే స్వయాన చెప్పాడు ఏమని? మీరు నా శరీరం తినాలి, నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారాన్ని, నా శరీరాన్ని తింటే తప్ప మీలో జీవం ఉండదు అని యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయం ఓపెన్ చేయండి, 6వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. అసలు 6వ అధ్యాయం గురించి ప్రొటెస్టెంట్ సోదరులు మాట్లాడరు అనుకుంటాను. సో ఈ విధంగా లూథర్ గారు ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, దివ్యబలి పూజ, తర్వాత దివ్య సత్ప్రసాదం, అందులో యేసుక్రీస్తు నిజంగా ఉన్నారు అని మనం నమ్ముతాము, వాళ్ళు నమ్మడం లేదు. అది తర్వాత క్రియలు, మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే క్రియలు అవసరమా అని అంటే అవసరం లేదు. మనము పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం చాలు. దేవునిలో విశ్వాసం ఉంచితే మనం పరలోకానికి వెళ్తాము. అయితే మనకి దేవుడి మీద విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది అనేటువంటి అంశాన్ని యాకోబు గారు క్లియర్గా చర్చించారు. యాకోబు రాసినటువంటి లేఖలో మనం అబ్జర్వ్ చేస్తాము, క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎలా ఉంటుందో చూపించు అని అడుగుతాడు యాకోబు గారు. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్తాడు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే బైబిల్లో 7 పుస్తకాలను పాత నిబంధనలో 7 పుస్తకాలను ప్రొటెస్టెంట్లు తీసేశారు. ఇది కాథలిక్ చర్చిలో 73 ఉంటే వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ యొక్క బైబిల్లో 66 పుస్తకాలే ఉన్నాయి. 7 పుస్తకాలు తీసేశాడు. ఆ 7తో పాటుగా యాకోబు లేఖను కూడా తీసేయాలనుకున్నాడు లూథర్. యాకోబు లేఖ అయితేనేమి, తర్వాత రెవల్యూషన్ అంటే దర్శన గ్రంథాన్ని, 1, 2, 3 యోహాను లేఖలను, వీటన్నిటిని కూడా లూథర్ తీసేయాలనుకున్నాడు. బట్ అది కుదరలేదు సంభవ్. సో ఈ విధంగా క్రియలు లేకుండా విశ్వాసం అనేది చూపించలేము. సృజన్కి విశ్వాసం ఉంది అని అంటే సృజన్ తన విశ్వాసాన్ని ఎలా చూపించగలడు అని అంటే, ఒకటి, ఇదిగో ఈ విధంగా నేను దేవుని గురించి మాట్లాడగలను, అది ఒకటో రీజన్ చూపిస్తాను. రెండవది, చర్చికి వెళతాను, ఆదివారం వస్తే చర్చికి వెళతాను, పండుగలు వచ్చినప్పుడు చర్చికి వెళతాను, చర్చిలో బిషప్ గారికి, ఫాదర్లకి లోబడి ఉంటాను, అది నా విశ్వాసాన్ని చూపిస్తుంది. దీంతో పాటుగా ఉదాహరణకు మొన్న లెంట్ అయిపోయింది. లెంట్ అనేటువంటి ఉద్దేశం యొక్క లక్ష్యం ఏంటి? లెంట్లో 40 రోజుల పాటు మీరు ఉపవాసం ఉంటే ఆ 40 రోజుల్లో మీరు తిండి తినడం మానేయటం ద్వారా ఒక 2,000 3,000 మిగిలితే ఆ 2-3 వేలు తీసుకొని వెళ్ళి మీరు వేరే వాళ్ళకు సహాయం అందించాలి. అంటే మీరు చూపించినటువంటి విశ్వాసం కారణంగా ధనం మిగిలితే ఆ ధనాన్ని మీరు క్రియారూపంలోకి మార్చారు. సో అది జరిగింది. ఇప్పుడు నేను చేసింది ఏంటి? నేను ఉపవాసాలు ఉండగా మిగిలినటువంటి డబ్బుని కొంతమందికి సహాయం అందించాను, చర్చిలో ఓ 10 మందికి అన్నం పెట్టించాను. సో ఈ విధంగా చేశాను. అప్పుడు ఏమైంది? నా విశ్వాసం అనేది క్రియారూపంలోకి మారింది. సో ఆధ్యాత్మికంగా చూపించడం ఒకటోదైతే, రెండవది నేను నా విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపిస్తున్నా. యాకోబు లేఖ అంతా చెప్పేది దాని గురించే. సో ఈ అంశం గురించి కూడా లూథర్ గారు వ్యతిరేకించారు. ఇకపోతే నాలుగవది, లూథర్ గారి గురించి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యానాలు చాలా ఎక్కువగా చేశారు. ఏదైనా ఒక అంశం ఉంది అని అంటే ఆ అంశం మీద గతంలో అనేక మంది పునీతులు మాట్లాడారు, చరిత్రలో అనేక మంది చర్చ్ ఫాదర్స్ మాట్లాడారు. అంటే ఈరోజు పోప్ ఏం మాట్లాడారు అనేది తీసి పక్కన పెట్టండి, కానీ బదులుగా సెయింట్ అగస్టిన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు శకం 3-4 శతాబ్దాల్లో ఆయన మాట్లాడారు. దానికి ముందు క్లెమెంట్ పోపు గారు ఉన్నారు, దానికి ముందు లైనస్ గారు ఉన్నారు. ఇలా అనేక మంది పునీతులు ఉన్నారు, పోపులు ఉన్నారు, లేదా డాక్టర్స్ ఆఫ్ చర్చ్, వేదాంతవేత్తలు ఉన్నారు అప్పట్లో మాట్లాడినటువంటి పునీతులు. సో వాళ్ళందరూ 1500 సంవత్సరాల పాటు టీచింగ్స్ అన్నీ చేసుకుంటూ వస్తే ఇవేవి నాకు సెట్ కావు, 1500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నదే నిజం అని వ్యక్తిగత వ్యాఖ్యానాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో అది కూడా ఒక రీజన్. సరే, ఇప్పుడు లూథర్ గారు ఆయన వ్యక్తిగత కారణం రీత్యా ఒక దాంట్లోకి వెళ్ళి కొత్త సంఘాన్ని ప్రారంభించాడు లూథర్ అని. మరి లూథర్తో ఏమన్నా సంఘ చీలిక ఆగిందా? ఆ లూథరన్లో నుంచి జాన్ కాల్విన్ అని ఇంకొకరు ఈరోజు
1,00,000 సంఘాలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏంటి? లూథర్ గారు ఏమనుకున్నారంటే, ఈ బైబిల్ అనేది నాకు ఇలా అర్థమైంది, నేనే కరెక్ట్ అనుకున్నాడు. ఈరోజు 1,00,000 మంది అదే అనుకుంటున్నారు. 1,00,000 మంది పోపులు ఉన్నారు, 1,00,000 మంది బిషపులు ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే పోపులు, వాళ్ళకు వాళ్ళే బిషపులు. గతంలో 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల పాటు ఇంతకు ముందున్నటువంటి భక్తులు ఏం చెప్పారు ఈ మాట గురించి? యేసుక్రీస్తుకు సమకాలీనంగా జీవించినటువంటి వ్యక్తులు ఏం చెప్పారు? అపోస్తుల యొక్క సొంత శిష్యులు ఏం చెప్పారు? వాళ్ళ సమకాలీకులు ఏం చెప్పారు? ఇవన్నీ ఏం లేవు ఇంకా. అవన్నీ మాకొద్దు. నాకు ఇది, నేను నిద్రపోతూ ఉన్న ఈరోజు రాత్రి ఈ వచనానికి ఈ అర్థం కనపడింది, తెల్లారి లేచి దాన్ని నేను ప్రసంగంగా మార్చేసా. కుదురుతుందా అలాగా? కుదరదు. అది క్యాథలిక్ చర్చిలో ఎస్పెషల్లీ అది కుదరదు. సో అది లూథర్ గారికి ఆబ్వియస్లీ నచ్చలేదు. తర్వాత 5వ అంశం ఏమిటి అని అంటే, తిరిగి రావడానికి ఇప్పుడు లూథర్ గారికి థియలాజికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఆనాడు ఉన్నటువంటి థియలాజియన్స్తో కూర్చొని చర్చించాలి. ఇప్పుడు చర్చిలో జరిగేది అదే. చర్చిలో కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తుంది చర్చ్. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటి అంశం క్రీస్తు శకం 300 400 అప్పటి వరకు చాలా బలంగా ఉండేది. బలంగా ఉన్నప్పుడు చర్చిలోనే, ఇన్సైడ్ చర్చిలోనే యేసుక్రీస్తు దేవుడే అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించారు. వీళ్ళ యొక్క వాదనలు వీళ్ళు వినిపించారు, వీళ్ళ యొక్క వాదనలు వీళ్ళు వినిపించారు. వాళ్ళందరూ కలిసి ఓటింగ్ చేశారు. అక్కడ థియలాజికల్గా వాళ్ళ ఎవిడెన్స్ అంతా చూపించినప్పుడు అక్కడ పోపు గారు ఉన్నారు. ఓకే, ఈ ఎవిడెన్స్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి మనం దీన్ని నమ్ముదాము అని వాళ్ళు దాన్ని డిసైడ్ చేశారు. అప్పటి నుంచి చర్చిలో అప్పటి వరకు నమ్మని వాడు కూడా దాన్ని నమ్మడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు వ్యతిరేకించిన వ్యక్తి కూడా దాన్ని విశ్వసించడం మొదలుపెట్టాడు. ఎందుకు అని అంటే చర్చ్ దాని మీద అఫీషియల్గా టీచ్ చేసింది కాబట్టి. మరి అంతకుముందు గతంలో ఇది మనం బైబిల్లో కూడా చూస్తాము. గలతీయులకు రాసినటువంటి లేఖ నేపథ్యం అంతా కూడా ఇదే. యూదులు కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్ళి, అంటే క్రైస్తవులుగా మారినటువంటి అన్యుల దగ్గరికి యూదులు వెళ్ళి, మీరు సున్నతి పొందితేనే పరలోకానికి వస్తారు, సున్నతి పొందితేనే యేసుక్రీస్తు శిష్యులు అవుతారు అని అన్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆలోచిస్తే నిజమే, యూదుడు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సున్నతి చేసుకోవాల్సిందే. పెద్ద సమస్య వచ్చి పడింది. అప్పుడు ఏం చేశారు? అపోస్తలులు అందరూ కలిసి ఒక చోట కూర్చున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. పౌలు గారు ఆయన అభిప్రాయం చెప్పాడు, యాకోబు గారు ఆయన అభిప్రాయం చెప్పారు. అదంతా చెప్పిన తర్వాత పేతురు లేచి, ఆయన సీట్లో నుంచి లేచి, పేతురు గారిని మనం అబ్జర్వ్ చేస్తే లేచి నిలబడి అని మాట్లాడతాడు అనేక చోట్ల. ఎందుకంటే పేతురు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి సీట్ ఉంటుంది. సెడే వ్యాకంటే అని మనం కొద్ది రోజుల క్రితమే పోపు గారు ఖాళీ అయినప్పుడు ఆ స్థానాన్ని సెడే వ్యాకంటే అని పిలుస్తారు. ఆ చైర్లో కూర్చున్నటువంటి అధికారం పాత నిబంధనలో మోషేకు ఉండేది. ఆ తదనంతరం కొత్త నిబంధనలో పోపు గారుగా, అనగా పేతురు గారే పోపుగా, మొదటి పోపుగా మారిన తర్వాత ఆయనకు ఆ ఆసనం వచ్చింది. ఆ ఆసనంలో నుంచి లేచి నిలబడి అని అర్థం దానికి. సో పేతురు గారు లేచి నిలబడి, ఓకే ఇది విషయము, దీనికి ఇది సమాధానము, మనం ఇది ఫాలో అవుదాం అని చర్చ్ అఫీషియల్గా ఒక టీచింగ్ చేసింది అక్కడ. దానికి అందరూ కట్టుబడ్డారు. దానికి అంతకుముందు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేరా అని అంటే ఉంటారు. కానీ వన్స్ చర్చ్ టీచింగ్ చేసిన తర్వాత ఇక దాన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఈ విధంగా ఆనాడు లూథర్ గారు అప్పుడు ఉన్నటువంటి వేదాంతవేత్తలన్నీ పిలిచి, మీరు చర్చలు చేయండి, మీకు అభిప్రాయాలు ఉన్నాయి కదా లూథర్ గారు, మీరు అవన్నీ చెప్పండి, దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి అభిప్రాయాలు వీళ్ళు చెప్తారు. ఫైనల్గా ఒక కన్క్లూడింగ్ చేసి దాంతో మళ్ళీ చర్చను ముందుకు తీసుకెళ్దాము అనేటువంటి ఆపర్చునిటీస్ అనేకము లూథర్ గారికి ఇచ్చారు. కానీ లూథర్ గారు ససేమిరా అన్నారు, నేను తిరిగి చర్చిలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కొత్త చర్చి పెట్టుకున్నారు. ఏమైంది ఈరోజు? ఒక్క చర్చి పెట్టినందుకు ఈరోజు 1,00,000 సంఘాలు అయినాయి. ఒకడు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ పాస్టర్ స్కోల్డింగ్ పాస్టర్ అని కొట్టండి, పొద్దున్న లేస్తే తిట్టుకునేది వీళ్ళే. మరి వీళ్ళందరి చేతుల్లో ఉండేది బైబిలే కదా. ఆ బైబిల్నే పట్టుకొని లూథర్ గారు బయటకు వచ్చారు కదా. మరి ఎందుకు ఇళ్ళల్లో ఇళ్ళకి పడట్లేదు? ఎందుకు ఇల్లు రోజు రోజు కొట్లాడుకుంటున్నారు? ఎందుకు ఇల్లు రోజు రోజుకి డిబేట్లు చేసుకుంటున్నారు? దానికి కారణం ఏంటి అని అంటే ఎవరికి వారే పోపు అయ్యారు. ఇప్పుడు ఆ రోజు లూథర్ గారు ఒక పోపు, ఈరోజు ఎల్లయ్య ఒక పోపు, పుల్లయ్య ఒక పోపు. వీళ్ళకి ఎవరికి ఆధ్యాత్మికంగా ఒక అధికారం పైన ఉండి, ఇది మీరు పాటించాల్సింది, ఇది మీరు నమ్మాల్సింది, మీరు ఇక్కడ తగ్గండి అంటే తగ్గడానికి వీళ్ళు ఇంక చెప్పడానికి ఏం లేదు కదా. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే మంత్రి, అలా అయిపోయింది. ఈ రోజుకి కొట్టుకు చేస్తున్నారు. పాస్టర్లు పోయి కేసులు పెట్టుకుంటున్నారు. ఒక పాస్టర్ మీద మరొక పాస్టర్ కేసులు. ఇంత జరగడానికి కారణం ఏంటి? ఆ రోజు లూథర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కదా. ఈరోజు క్యాథలిక్ చర్చిలో మరి గమనించండి, ఎంతమంది ఫాదర్లు ఒకరికొకరు కొట్లాడుకోవట్లేదు కదా. ఎందుకంటే థియాలజీ పరంగా వాళ్ళందరికీ ఒకటే వివరించారు. సో అంతా వాళ్ళు అదే ఫాలో అవుతారు. అంతే తప్ప నాకు ఆయన బిషప్ గారు ఈ మాట చెప్పారు కాబట్టి నేను వినను అనడానికి లేదు. బిషప్ గారు చెప్తే వినాలి,
అదే ఆధ్యాత్మిక అధికారం. వినకపోతే ఏమైద్దంటే యూట్యూబ్‌లో పాస్టర్లు కొట్లాడుకుంటున్నారు చూడండి, అట్లా కొట్లాడుకోవాల్సి వస్తది. దేవుని దయ వల్ల క్యాథలిక్ చర్చ్‌లో అలాంటి అవకాశమే లేదు.